అన్న చెప్పండి. మాకు రేషన్ కార్డు లేదు ఆధార్ కార్డు రేషన్ కార్డు లేదు, మళ్ళీ ఆరోగ్యశ్రీ లేదు. అది ఫస్ట్ పెట్టమన్నాను. స్కీమ్స్ అన్ని పెట్టి ఏం చేసిన కరెంట్ బిల్కి ఏమంటారు కరెంట్ బిల్కి ఏం కావాలా ఫ్రీ 200 ఇది అంటుండే. దానికి ఏం రేషన్ కార్డే లేదు. దానికి ఏం చేయాలో మాకు అట్లనే వస్తుంది కరెంట్ బిల్. ఏమని మళ్ళీ ఎందుకు పెట్టాలి మేడం? ఇసలు స్కీమ్ ఎందుకు పెట్టాలో పెట్టొద్దు కదా. మా ప్రజల్ని కూడా చూడాలి కదా అందరినీ. రేషన్ కార్డు లేదు, ఆరోగ్యశ్రీ లేదు, ఏది లేదు. అవి ఫస్ట్ పెట్టమనండి. ఈ ఫ్రీ బస్సెస్ ఎందుకు చెప్పండి? అవసరమా? వేరే కర్ణాటకలో పెట్టినా మనకి పెట్టుడు అవసరమా? ఫస్ట్ మనకి చేయమనండి. అన్న ఇంకొకటి అడగాలనుకుంటున్నా, మీ ఇంట్లో మీ చెల్లికి కానీ లేదంటే మీ మదర్కి కానీ లేదంటే మీ వైఫ్కి కానీ 2500 వచ్చినాయా? ఇప్పటిదాకా ఎవరికి రాలేదు. వచ్చినాయి అని చెప్పి మీరేం గుంజుకోపోరు కదా మేము. వస్తే వచ్చినాయని చెప్తాం. ప్రభుత్వంకి మాకు ఎలాంటిది ఇది లేదు కదా. గవర్నమెంట్ ఇప్పుడు సభలలో చూస్తూనే ఉన్నాం కదా. మొన్న రాహుల్ గాంధీ అనడం జరిగింది కదా, 2500 మేము ఇస్తున్నాము ప్రతి నెల. లిస్టులో చెక్ చేయండి. రాలేదంటున్నాను కదా. రాలేదు. మీ ఫ్రెండ్స్ ఎవరిని అంటున్నా అదే వచ్చినప్పుడు చూసామంటారు. సో అన్న ఇంకొకటి కూడా ఈ 100 days ఇప్పుడు 100 days అయిపోయింది, ఒక 4 months 5 months అయ్యింది. సో కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది? ఇందిరమ్మ రాజ్యం ఉందా, ప్రజాపాలన లాగా కనిపిస్తుందా, ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ మాకన్నా ఎక్కువ మీకు తెలవాలి మేడం. ఎందుకంటే మీరు అంతా సర్వే చేసి అందరితో మాట్లాడతారు. మాకన్నా ఎక్కువ మీకు తెలాలి. మీ ఒపీనియన్ ఏంటి? మా ఒపీనియన్ ఏం లేదు, ఎవరన్నా రండి మంచిగా చేస్తే బాగుంటుంది. ప్రజాపాలన లాగా అనిపిస్తుందా మీకు? వద్దులే చెప్పండి. వద్దు ఉండాలి లేదు. ఫస్ట్ అయితే ఇవన్నీ చేయమనండి. రేషన్ కార్డు ఒకటి, అది ఆరోగ్యశ్రీ చేయమని మేడం. ఇవన్నీ చెప్పలే కదన్నా, రేషన్ కార్డుకి అన్ని ప్రూఫ్స్ ఉండాలని. ఇప్పుడు లేని వాళ్ళకి అది కూడా ఉండదు. ఇప్పుడు అన్నిటికీ అదే ప్రూఫ్ తీస్తుండే కదా. మళ్ళీ లేని వాళ్ళకి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకి ఒక లీడర్ని ఎవరన్నా అడగడం జరిగిందా? మళ్ళీ మేము అడిగితే అప్లై చేసుకోండి వస్తుంది అంతే. చెత్తకుండి మా ఓడైతే 4 సార్లు ఎట్టాడు. మాకు లేదు. ఉన్నవాడికి మా ఇల్లు గలడు వాళ్ళు ఆడుతుంది కరెంట్ బిల్ పియ్యి. మాకేమో రెక్కల మీద బతుకుతున్నాం, రోడ్డు మీద కరెంట్ బిల్ కట్టించుకుంటున్నాడు. మరి ఎవరికి బాధ? ఓటు వేస్తున్నామంటే అర్థం చేసుకోవాలి కదా. అదేం అర్థం లేదు. పెట్టింది ఎన్నిసార్లు ఎట్టాం? మరి లేని వాళ్ళు చూడాలి, ఉన్నవాడు కలిపి పెడతాం. అది ఇంకా అదే అని మాట్లాడితే ఇంకేమి లేదు. ఏది ఓటర్ లిస్ట్ అప్లై చేసిన ఉండేది అక్కడ ఇక్కడ వచ్చింది చూడు. వారాస కూడా ఇచ్చారు. మేము తుకారం గేట్ ఎక్కడ వచ్చింది, వారాస కూడా వచ్చింది. చూడండి ఎట్లున్నారు. వాళ్ళేస్తే మేమేం చేయాలంటున్నారు. అప్లై చేసాం మా మిస్సెస్కి లేదని ఓటర్ లిస్ట్ అప్లై చేస్తే ఓటర్ లిస్ట్ ఎక్కడ వచ్చింది చూడు. ఉన్నది ఇప్పుడైతే మీకు అదే ప్రూఫ్తో ఉన్నది కదా. మేము తుకారం గేట్లో అప్లై చేస్తే వారాసి కూడా బోధానగర్ వచ్చింది. ఇదైతే రియాలిటీ కదా. మీకు వాళ్ళు ఎక్కడ మీరు ఆన్లైన్లో అప్లై చేశారేమో అక్కడనే ఇచ్చారు అంటారు. మేము ఇప్పుడు ఓటుకి అక్కడికి వెళ్ళి అన్న